సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరగకముందు అసలు ఈ చర్చ లేదు. ఈ ప్రశ్నకు అర్థం కూడా లేదు. కానీ ఆ దుర్ఘటన తర్వాత పరిస్థితులు బాగా మారిపోయాయి. చాలామంది నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించడం కూడా మానేశారు. ప్రస్తుతం ఉన్న రేట్లు తమకు సరిపోతాయంటూ సర్ది చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు కొన్ని సినిమాలకు మాత్రం పెంపు నడుస్తూనే ఉంది. ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమానే తీసుకుంటే ఈ చిత్రానికి నైజాంలో టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు ఆటలకు కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. అయితే పుష్ప 2 రేంజ్లో మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థాయి రేట్లు ఓజీ సినిమాకు కావాలని నైజాం నుంచి కొంతమంది ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకు ఎలాంటి సమస్య లేదు. ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. కానీ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పర్మిషన్లు ఆశించడం అత్యాశ అవుతుంది. ఓజీ ప్రీమియర్స్ కు మాత్రం పన్నులతో కలిపి ₹1000 ప్లాట్ టికెట్ రేట్ పెడితే బాగుంటుందని, ప్రీ రిలీజ్ బిజినెస్ ను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని కొంతమంది సూచన. హరిహర వీరమల్లు రిలీజ్ తో నైజాంలో టికెట్ రేట్ల పెంపుపై కొన్ని అనుమానాలు క్లియర్ అయ్యాయి. ఓజీ ప్రీమియర్స్ కు ₹1000 ఫ్లాట్ రేట్ పన్నులతో కలిపి పర్మిషన్ తెచ్చుకుంటే మిగిలిన డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరగకముందు అసలు ఈ చర్చ లేదు. ఈ ప్రశ్నకు అర్థం కూడా లేదు. కానీ ఆ దుర్ఘటన తర్వాత పరిస్థితులు బాగా మారిపోయాయి. చాలామంది నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించడం కూడా మానేశారు. ప్రస్తుతం ఉన్న రేట్లు తమకు సరిపోతాయంటూ సర్ది చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు కొన్ని సినిమాలకు మాత్రం పెంపు నడుస్తూనే ఉంది. ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమానే తీసుకుంటే ఈ చిత్రానికి నైజాంలో టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు ఆటలకు కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. అయితే పుష్ప 2 రేంజ్లో మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థాయి రేట్లు ఓజీ సినిమాకు కావాలని నైజాం నుంచి కొంతమంది ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకు ఎలాంటి సమస్య లేదు. ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. కానీ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పర్మిషన్లు ఆశించడం అత్యాశ అవుతుంది. ఓజీ ప్రీమియర్స్ కు మాత్రం పన్నులతో కలిపి ₹1000 ప్లాట్ టికెట్ రేట్ పెడితే బాగుంటుందని, ప్రీ రిలీజ్ బిజినెస్ ను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని కొంతమంది సూచన. హరిహర వీరమల్లు రిలీజ్ తో నైజాంలో టికెట్ రేట్ల పెంపుపై కొన్ని అనుమానాలు క్లియర్ అయ్యాయి. ఓజీ ప్రీమియర్స్ కు ₹1000 ఫ్లాట్ రేట్ పన్నులతో కలిపి పర్మిషన్ తెచ్చుకుంటే మిగిలిన డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి.